విజయవాడలో నటి జయసుధ టీడీపీలో చేరారు. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. జరుగుతుంది. ఒకవేళ నేను ఎలక్షన్స్ లో క్యాంపెయినింగ్ చేయాలని ఉంటే అది జరుగుతుంది. అంటే మీరు ఏ రాష్ట్రంలో ఎందుకు అడుగుతున్నాం అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయినాయి కాబట్టి ఈ ప్రాతినిధ్యం ఎక్కడి నుంచి ఉండబోతా ఉంది? డెఫినెట్ గా రెండు రాష్ట్రాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికలకు పోటీ చేయాలనుకున్నా ప్రత్యక్ష అది సీఎం గారు ఎలా నిర్ణయిస్తే అలా. ఎందుకంటే జయసుధ అంటే అక్కడ తెలుసు, తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి తెలుసు. నేను అందరు అయి ఉండొచ్చు. అప్పుడు సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశే కదా, అప్పుడు 2 స్టేట్స్ కాదు అది. నేను మీ ఫ్యామిలీకి కృష్ణా జిల్లాతో పొలిటికల్ యాంగిల్ ఎలా అంటే అలా అంతా నేను ప్రజలకు సేవ చేయాలని వచ్చే వ్యక్తిని కాబట్టి అట్లా చూసుకుంటే మా తాతగారు విజయనగరం, మా గ్రాండ్ మదర్ తిరుపతి. సో అలా చూసుకుంటే నాకు ఆంధ్రప్రదేశ్తో ఎక్కువ డెఫినెట్గా సంబంధం ఉంది. బట్ అది కాదు, నేను త్రూ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి సేవ చేయాలి అన్న దృష్టితో పార్టీలో చేరడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ సీఎం గారు నిర్ణయం. ఆయన ఎట్లా దారి చూపిస్తే అలాగే నడుస్తారు. అంటే మేడం, ఇప్పుడు పొలిటికల్ నేపథ్యం మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గెలుపు నేను చేరిన తర్వాత అన్నది ఉండదు. ముందు మన గెలుపుకి మనం ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్ ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఐటీని చంద్రబాబు అభివృద్ధి చేశారు, ఆయన వల్ల హైదరాబాద్ అభివృద్ధి అని చెప్పారు. కానీ ఆ తర్వాత మీరు ఆయనతో నడవకుండా తెలుగుదేశం పార్టీ దగ్గరగా లేకుండా కాంగ్రెస్ నుండి పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో అంటే అప్పుడు అంటే కారణం ఏంటంటే అప్పుడు నేను పొలిటికలే కాదు, అసలు పాలిటిక్సే. నేను సడన్గా ఒక అట్లా జరిగింది. సో ఆ రోజుల్లో పాలిటిక్స్ గురించి ఆలోచించి రాలేదు. కానీ అది జరిగిన తర్వాత ఇప్పుడు రాజకీయం అంటే ఆలోచించాలి కాబట్టి నేను మళ్ళీ బ్యాక్ టు తెలుగుదేశం పార్టీ అవుతుంది. 99లో క్యాంపెయినింగ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళినట్టే కదా. డెఫినెట్గా యాక్టివ్గా పనిచేస్తేనే ఏ పార్టీలోన్నా మనకు ఒక స్థానం ఉంటుంది. సో తప్పకుండా నాకు నా సపోర్ట్ ప్రజలకి అంటే వాళ్ళకి ఏ అభివృద్ధి చేయాలో ప్రతి దాంట్లో నేను పార్టిసిపేట్ చేసి ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్ అండి. ఫిలిం ఇండస్ట్రీ చెందిన వాళ్ళు టీడీపీ లేదు. జయసుధ అఫ్ కోర్స్ నేను ఫిలిం ఇండస్ట్రీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. శ్రీ రామారావు గారితో ఎన్నో సినిమాలు చేశాను, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నాకు తెలియదు, నా వరకే జయసుధ వరకే నాకు తెలుసు. అండ్ డెఫినెట్గా ఐ విల్ డూ అ గుడ్ వర్క్ అండి. ఓకే, థ్యాంక్స్ అండి. నటి జయసుధ టీడీపీలో చేరిన అనంతరం మొదటిసారి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన ప్రకారం నడుచుకుంటానని, పార్టీ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు.